హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు అనేవి అయితే విడుదలయ్యాయి. అయితే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఎలా తెలుసుకోవాలో కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అది చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది, సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ డేట్స్ అండ్ ఎలా పెట్టుకోవాలి, ఫీజు అనేది ఎంత పే చేయాలి, ఎస్సీ వాళ్ళు ఎంత పే చేయాలి, ఎస్టీ వాళ్ళు ఎంత పే చేయాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా. తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఉంటుందంటే మనకి జూన్ 2nd వీక్ ముందు లోపే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. సో వన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎవరు ఎంతెంత ఫీజు అనేది పే చేయాలి అండ్ ఎలా పే చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మన ఛానల్ మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. సో అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలిస్తే మీకు ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ వస్తుందో కూడా కింద అయితే కామెంట్ చేస్తాను. సో దయచేసి అయితే మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.